నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఏప్రిల్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి యొక్క ఫలితాలు చూస్తే ఉగాదికి మనం చూసుకున్నాం కదా, ఉగాది ఫలితాలు ఎట్లయితేనో ఇప్పుడు మాస ఫలితాలకు వస్తే కనుక చైత్ర మాసం ఏప్రిల్ మాసం వస్తుంది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేషాది రాశులు చూస్తే మేషంలో మనకు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం 4 పాదాలు, అశ్విని నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 3వ పాదము ఈ యొక్క మేషరాశికి. ఈ యొక్క మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో గురువు, ఈ యొక్క కుజుడు వచ్చేసి వీళ్ళకి చతుర్థంలో నీచస్థితిలో ఉన్నారు. అట్లానే కన్యలో షష్ఠ స్థానంలో కేతు ఉన్నాడు. అలానే ఇంకా శని 12వ స్థానం సంచారం చేస్తున్నారు. రాహు, శుక్రుడు, బుధుడు వీరందరూ కూడా 12వ స్థానం సంచారం చేస్తూ రాబోయే కాలంలో అంటే ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత నుంచి రవి సంక్రమణంతో మేషమాసం జన్మస్థానంలోకి రవి సంచారం చేస్తున్నారు. ఉచ్చస్థితిలోకి వస్తున్నారు రవి. అలానే ఈ యొక్క రుజు మార్గంలోకి శుక్రుడు, బుధుడు ఏప్రిల్ 8వ తారీఖు నుంచి బుధుడు వక్రగమనంతో రుజు మార్గంలో ప్రవేశించడం, అట్లానే శుక్రుడు కూడా తన యొక్క వక్రీకరించిన గ్రహం కూడా మళ్ళీ ఉచ్చస్థితిలోకి రుజు మార్గంలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ విధంగా మనం మేషరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా ప్రథమార్థం అంతంత మాత్రంగా ఉంటుంది. అంటే మొదటి 15 రోజులు పెద్దగా బాగుండదు వీళ్ళకి. తర్వాత 15 రోజులు అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకనగా ఉచ్చస్థితిలో జన్మరాశిలో రవి సంచారం చేస్తూ ఉచ్చస్థితిలో ఉంటూ, అలానే వీరికి ఈ యొక్క శుక్రుడు, బుధుడు కూడా అనుకూలంగా ఉంటూ 12వ స్థానంలో అనుకూల అంశంగా గోచరిస్తుంది. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఒక శని 12 ఏళ్ళ నడిచే ప్రభావం ప్రారంభమైంది కాబట్టి కొంత పనుల్లో జాప్యాలు జరగటము, లేదా కొన్ని పనులు ప్రారంభంలోనే ఆగిపోవటము, అలానే కొన్ని కార్యాల్లో మధ్యస్థంగా ఉండిపోవడం, మధ్యలో ఆగిపోవటం, మళ్ళీ మొదలు పెట్టుకోవటం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొంతవరకు నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. అలానే ఆర్థిక పరంగా చూస్తే కనుక రెండో అర్థం బాగుంది ప్రథమార్థం కన్నా, అందుకని ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాల్సి ఉన్నట్లయితే రెండో పక్షం ఏదైతే ఉందో 15వ తారీఖు తర్వాత నుంచి రెండో పక్షంగా బాగుంటుంది. అలానే శుక్రుడు, బుధుడు యోగదాయకంగా 12వ స్థానం సంచారం చేస్తున్నారు. కుటుంబంలో కానీ తన యొక్క జీవిత భాగస్వామితో కానీ అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది. అయితే ఒకటి కుజుడు నీచ స్థితిలోకి కర్కాటకంలో ప్రవేశించడం ద్వారా కొంత బుద్ధిమాంద్యత కలిగి ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు అంత అనారోగ్యం రావటం, ముఖ్యంగా ఆరోగ్యం బాగలేకపోవటం, ఉన్నట్టుండి ఆరోగ్యం ఒక్కసారిగా వడదెబ్బ తగలటం కానీ, ఉష్ణం పెరగటం లోపల కానీ, లేదా అజీర్ణం కానీ, భోజనం చేసి అరక్కపోవటం కొంతవరకు అలా కొంత అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో బంధువైరం లేదా జ్ఞాతులు, ఆప్తమిత్రులుగా ఉండేటువంటి వారు దూరంగా ఉండటం వీళ్ళని, అలా ఇంతగా మనతో కలుసున్న వాళ్ళు కూడా ఇంత దూరంగా వెళ్ళిపోతున్నారు ఏంటి అని ఒక మనసులో ఒక చికాకుగా ఉండటం, ఇంతగా కలిసి మాట్లాడుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం అని కొంత ఇబ్బంది కలిగే అంశంగా గోచరిస్తుంది. కొన్ని కార్యాల్లో వీళ్ళు ముందరికి వెళ్ళలేరు, వెనక వెళ్ళలేరు అనే పరిస్థితుల మధ్యలో ఆగిపోవటం ఉంటుంది. అలానే వీరికి కేతువు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కానీ రుణాలు తీసుకునే దానిలో కానీ అనుకున్న దానికన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది. అలానే వీరికి ఈ కుజుడు కూడా సప్తమ అష్టమ దృష్టితోని ఈ యొక్క దశమ ఏకాదశ స్థానాలు చూస్తున్నారు కాబట్టి వృత్తిరీత్యా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృత్తిలో కొంతవరకు మార్పులు చేద్దామా అనే ఒక ఆలోచనలో ఉండటం, ఉన్నట్టుండి ఒత్తిడి పెరగటం, లాభం లేదు ఎంత చేసినా కూడా వీళ్ళకి ఒక భావన కలగటం అనేది కలుగుతుంది. అలానే వీళ్ళకి ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషి కావచ్చు, లేదా ఇంట్లో భాగస్వామ్య కావచ్చు, లేదా వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం ఉండొచ్చు, వాళ్ళతో కొంత వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న మాటన్నా దాన్ని వాళ్ళు పెద్దగా తీసుకొని దాన్ని బాగా సాగదీయటం, తద్వారా కొంత అభిప్రాయ భేదాలు రావటం, మనస్పర్ధలుగా ఉండటం అనేది కూడా ఒక భాగస్వామితో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వీరికి సంతానంతో కూడా ఇబ్బందులు కోరుకునే అవకాశం ఉంటుంది. సంతానం కూడా ఎలా అంటే వారికి కూడా అనారోగ్యం రావటం, లేదైనా వీళ్ళు చెప్పిన మాట వినకపోవటం, మొండిగా వైఖరించడం అటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా వేళ తప్పిన భోజనాలు అంటే ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా ఆ మతిస్థిమితం లేని ఆలోచనలతో వేళ తప్పిన భోజనంతో ఇబ్బంది పడటం, విదేశీ ప్రయత్నం చేద్దామా, ఉన్న చోట బాలేదు కదా, వేరే ఆలోచనతో వేరే ఇంకో ప్రదేశానికి వెళ్ళి జీవనం చేద్దామా అనేటువంటి ఆలోచనతో ఉండటం. అలానే ఈ శుక్రుడు కూడా వీళ్ళకి 12లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు
లవ్ అఫేర్స్ నడిపించేటువంటి వారికి ఏవైతే ఉంటాయో కొంత వాటికి అవకాశంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి వాటికి కూడా జోలికి వెళ్ళే అవకాశం కూడా మేషరాశి వారికి ఉంది. ఇక్కడ శుక్రుడు ఉద్య మార్గంలో ఉండటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడటం, తద్వారా కొత్తదైనటువంటి విషయాలు కూడా గ్రహించటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అంటే కొంత శని కూడా వీళ్ళకి ఎలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి దుర్వ్యసనాలు దురలవాట్లకి కొంత దగ్గరగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి మరి ఇలాంటి పరిస్థితి ఉంది. విపరీతంగా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈరోజు శుక్రుడు బుధుడు మాత్రం కొంత యోగిస్తూ ఉన్నారు. శుక్రుడు మాత్రం యోగదాయకంగాను, రవి శుక్రులు ఇద్దరే మాత్రం మిగతా గ్రహాలను అవయోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోవాలా వద్దా అనే మధ్యస్థంలో ఉంటారు, డైలమాలో ఉంటారు. ఉద్యోగం కూడా మానేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో ఇక్కడ గెలుస్తామా బయట గెలుస్తామా అనే ఆలోచనతో ఉంటారు. తర్వాత వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా పెద్దగా యోగదాయకంగా ఉండదు. అలానే నూతన గృహప్రవేశాదులు చేసుకునేటువంటి వారు కూడా దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, లేతైనా ఓ పెద్దది ఏదైనా స్థలం చూస్తారు, లేకపోతే ఇల్లు చూస్తారు, ఆ స్థలమో ఇల్లు కొనాలంటే ఉన్న ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దీనికన్నా బాగుంది, ఇది పోతే మళ్ళీ రాదు. ఒక అవకాశం వీళ్ళకి ఒక అంటే శని ఎప్పుడైతే 12లోకి వచ్చాడంటే ఖర్చును చూపిస్తూ ఉంటాడు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైపోతుంది. తద్వారా ఏమవుతుంది, శని ఇక్కడ ఏం చేస్తున్నాడు, భీతిని కలిగిస్తుంటాడు. వెళ్ళాలా పోవాలా, అందులో శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే ఆశకు మన అంతు లేదంటాం. అలా ఆశ చూపించడంలో గ్రహాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాటికి ఇది చూపిస్తారు, పండుగ ఉండదు చూపిస్తారు. అక్కడ పోతే కాయ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ పండుగకి వీళ్ళు వెళ్దాము తీసుకుందాం మళ్ళీ ఆప్షన్ దొరకదేమో ఒక ఆరాటంతో ఉంటారు. చివరికి మూలన అక్కడ ఆ పండు తీసుకుంటారు, కానీ ఆ పండు అందుకుంటారు. డబ్బు పెట్టి ఎక్కువగా ఖర్చు పెట్టన్నా దిక్కునే అవకాశం ఉంటుంది. కానీ చివరికి అది దేనికి పనికి రాకుండా తయారయ్యే పరిస్థితికి వస్తుంది. అది కొన్ని రోజుల తర్వాత అవగతం అవుతుంది, అయ్యో నేను తీసుకున్నానే ఇప్పుడని. కాబట్టి అటువంటివి ఏమన్నా వస్తే దాని జోలికి పోకుండా ఉండండి. మీ ఆదాయం కాపాడుకోండి. ఆదాయం ఎంటుందో అంతే ఖర్చు పెట్టుకుని లోపలగా, అంతే తప్ప ఆదాయం ఎక్కువగా ఖర్చు పెట్టేసేయడం ద్వారా మళ్ళీ రుణాలు చేయటం, మళ్ళీ అది మనం సాధించలేకపోవటం, తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఎంతవరకు తన ఆదాయాన్ని ఏదైతే ఉందో పెంచుకోవడం ప్రయత్నం చేయాలా, ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే గురుగారు, చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి మేషరాశి. ఇక అంతా ఈశ్వరానుగ్రహం. ఎందుకంటే ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే అన్నీ కూడా జయించగలుగుతాం. కాబట్టి ఈ అన్ని నవగ్రహాల్లో పెద్దగా వీళ్ళకి యోగించేటువంటి పరిస్థితి ఏం లేవు, 2 గ్రహాలు తప్ప. కాబట్టి అన్ని గ్రహాలు యోగదాయకంగా ఉండాలి. ఈశ్వరాభిషేకం చేసుకోవటం, ప్రతినిత్యం శివుడికి అభిషేకం చేయటం, ఎప్పుడైనా కూడా ఆదివారం రోజు కావచ్చు, శనివారం రోజు కావచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, తులసిమాల సమర్పణ చేయడం లాంటివి చేయడం వల్ల మేషరాశి వరకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం. అట్లానే వసంత నవరాత్రులు, అలానే మహావీర జయంతి, హనుమత విజయోత్సవము, సంకష్టహర చతుర్థి, మత్స్య జయంతి, ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము, ఇలా అనేక అనంగ త్రయోదశి, రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతీయ 30వ తారీఖు అయింది, ఏప్రిల్ 30. ఇలా ఈ యొక్క మాసం చైత్ర మాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు, అట్లనే శ్రీరామనవమి. ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామనవమి సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండని, క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేళాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం. అలానే హనుమత విజయోత్సవం, రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు ఏతించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారమైన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత విజయోత్సవం ఒక సభ చేసి, సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చేపట్టి అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు. అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్ర మాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం, వివాహ శుభ కార్యక్రమాలు. అలానే మత్స్య జయంతి, మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే మత్స్య జయంతి అంటారు.
కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసురుని రాక్షణ సంహారం చేసి ఆ మత్స్య స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి మత్స్య యంత్రాన్ని వాడుతూ ఉంటాం. అట్లా మత్స్య యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు. ఇలా మహత్తరమైన మాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము. ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధల్ని తొలగిపోయి కరువు కాటకాలని తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.